గుంటూరు జిల్లాలోని నిడుబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో ఇవాళ తెల్లవారుజామున ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రైల్వే సిగ్నల్ వ్యవస్థను ధ్వంసం చేసే ప్రయత్నం జరుగుతున్న సమాచారం మేరకు రైల్వే రక్షణ బలగాలు, ప్రభుత్వ రైల్వే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నాయి. పోలీసులను గమనించిన అనుమానితులు రాళ్ల దాడికి పాల్పడడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు సుమారు 10 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో దుండగులు చీకటిలోకి పారిపోయినట్లు సమాచారం. రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థను ట్యాంపర్ చేసే ప్రయత్నం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించిన అధికారులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పారిపోయిన వారిని పట్టుకునేందుకు ఆర్పీఎఫ్, జీఆర్పీ సంయుక్తంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. గుంటూరు జిల్లాలోని నిడుబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో ఇవాళ తెల్లవారుజామున ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రైల్వే సిగ్నల్ వ్యవస్థను ధ్వంసం చేసే ప్రయత్నం జరుగుతుంది అన్న సమాచారం మేరకు రైల్వే రక్షణ బలగాలు, ప్రభుత్వ రైల్వే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించాయి. ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మా గుంటూరు ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్. ఆనంద్, ఏదైతే గుంటూరు జిల్లా పొన్నూరు సమీపంలో ఉన్నటువంటి నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద అయితే మాత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో కూడా కొంతమంది గుర్తు తెలియని దుండగులు రైల్వే సంబంధించినటువంటి సిగ్నల్ ని బ్రేక్ చేసేందుకు అక్కడికి వచ్చినట్టుగా కూడా ఆ రైల్వే మ్యాన్ విషయాన్ని అయితే మాత్రం గమనించాడు. గమనించినటువంటి నేపథ్యంలో కూడా వెంటనే ఈ విషయాన్ని ఆర్పీఎఫ్ సంబంధించినటువంటి రక్షణ బలగాలతో పాటు ప్రభుత్వ రైల్వే సంబంధించినటువంటి జీఆర్పీ బలగాలకైతే మాత్రం విషయాన్ని తెలియజేయడంతో కూడా ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ఏదైతే రైల్వే సంబంధించినటువంటి సిగ్నల్ దగ్గరికి కూడా వెళ్లేటువంటి ప్రయత్నంలో భాగంగా వెళ్తున్నటువంటి క్రమంలో కూడా వెంటనే అక్కడ ఉన్నటువంటి కొంతమంది దుండగులు కూడా వీరిపై రాళ్లు విచక్షణారహితంగా కూడా రాళ్లు రువ్వినట్టు కూడా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. మరి రాళ్లు రువ్వుతున్నటువంటి క్రమంలో కూడా ఆత్మరక్షణ కోసం రైల్వే సంబంధించినటువంటి పోలీసులు అయితే మాత్రం ఒక్కసారిగా దాదాపు 10 రౌండ్లు గాలిలో కూడా కాల్పులు కాల్చినట్టుగా కూడా మనకు సమాచారం అయితే అందుతా ఉంది. మరి ఈ నేపథ్యంలో కూడా ఒక్కసారిగా పోలీసులు కాల్పులు జరుపుతున్నారు అన్నటువంటి ఒక దానిపై కూడా వెంటనే అక్కడ ఉన్నటువంటి దుండగులు పారిపోయారని చెప్పి కూడా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో కేవలం పోలీసులు అయితే ఒకటే చెప్తా ఉన్నారు, రైల్వే సంబంధించినటువంటి సిగ్నల్ ధ్వంసం చేసేందుకే అక్కడికి గుర్తు తెలియని దుండగులు వచ్చారనేటువంటి సమాచారంతోనే తాము అక్కడికి వెళ్ళినటువంటి నేపథ్యంలో మరి అక్కడ ఉన్నటువంటి దుండగులు తమపై దాడి చేస్తే ఆత్మరక్షణ కోసం మేము కాల్పులు చేస్తామని చెప్పి కూడా రైల్వే సంబంధించినటువంటి పోలీసులు అయితే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు తెలియజేశారు. మరి ఈ నేపథ్యంలో పోలీసులు అయితే మాత్రం కేసు నమోదు చేసుకున్నారు. కేసు నమోదు చేసి రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేసేందుకు ప్రయత్నించినటువంటి వ్యక్తులు ఎవరు, అసలు ఎటువైపు నుంచి వచ్చారు అనేటువంటి దానిపై కూడా స్థానికంగా ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఇప్పటికే కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరి దీనిపై కూడా ఇప్పటికే రైల్వే ఉన్నతాధికారులు అయితే మాత్రం డాగ్ స్క్వాడ్ తో పాటు క్లూస్ టీము ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాదాపు 10 రౌండ్ల పాటు కూడా పోలీసులు అయితే మాత్రం గాలిలోకి కాల్పులు జరిపినటువంటి నేపథ్యంలో 10 బుల్లెట్లు కూడా ఆ పరిసర ప్రాంతాల్లోనే పడి ఉన్నటువంటి నేపథ్యంలో కూడా క్లూస్ టీం అయితే మాత్రం క్షుణ్ణంగా ఎక్కడెక్కడ బుల్లెట్లు ఉన్నాయనేటువంటి దానిపై కూడా బోర్డులు పెట్టినటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం స్క్రీన్ పై కూడా చూడొచ్చు. దాదాపుగా దుండగుల కోసం కూడా రైల్వే సంబంధిత పోలీసులు అయితే మాత్రం తెల్లవారుజామున 4 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా 5 టీములు ఆ యొక్క నిందితులను పట్టుకునేందుకు కూడా తిరిగాయి. దాదాపు ఎక్కడికి పరిగెత్తారు, ఎటువైపు వెళ్లారు అనేటువంటి దానిపై కూడా సంయుక్తంగా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం ఇప్పటి వరకు అయితే అనుమానాస్పద నిందితులు ఎవరు కూడా పోలీసులకు పట్టుబడలేదు. వారు ఎక్కడో తలదాచుకొని ఉన్నారన్నటువంటి సమాచారంతో కూడా పోలీసులు అయితే మాత్రం ఆ ప్రాంతాల్లోనే తిరుగుతా ఉన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ప్రస్తుతం సీసీ ఫుటేజ్ కూడా పరిశీలిస్తా ఉన్నారు. పరిశీలించినటువంటి అనంతరం కూడా అసలు నిందితులు నిజంగానే రైల్వే సంబంధించినటువంటి సిగ్నల్ ని ధ్వంసం చేసేందుకు అక్కడికి వచ్చారా, లేదంటే ఎందుకు అక్కడికి వచ్చారు అనేటువంటి దానిపై కూడా పూర్తి సమాచారం కూడా రావాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో కూడా పోలీసులు అయితే లోతుగా విచారిస్తున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం అయితే కనిపిస్తా ఉంది. ఏదేమైనా కూడా ఒక్కసారిగా నిడుబ్రోలు పోలీస్ స్టేషన్ సమీపంలో తెల్లవారుజామున పోలీసు సంబంధించినటువంటి తుపాకులు మోతలు మోగడంతో కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కొంత భయభ్రాంతులకు గురయ్యారని కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా అసలు ఏం జరిగిందో అర్థం కాక బయటకు వచ్చే లోపే విషయం అంతా కూడా బయటకు రావడంతో కూడా ఈ యొక్క అంశంపై అయితే మాత్రం స్థానికంగా ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులకి ఈ విషయాన్ని కూడా చేరవేసేటువంటి ప్రయత్నం అయితే చేసేటువంటి నేపథ్యంలో మరి ఈ దుండగుల్ని పోలీసులు పట్టుకుంటారా లేదా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. మరి ఈ యొక్క అంశం అయితే ప్రస్తుతం
గుంటూరు జిల్లాలో ఒక సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో కూడా గుంటూరు జిల్లా జీఆర్పీఎఫ్ సంబంధించినటువంటి పోలీసులు కూడా ప్రస్తుతం అయితే మాత్రం నిడుబ్రోలు పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. అదేవిధంగా స్థానికంగా ఉన్న రైల్వే స్టేషన్ లో కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం అయితే కనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆనంద్, థ్యాంక్ యూ పవన్. తెల్లవారుజామున సుమారు 2:30 గంటల సమయంలో ఫుడ్ పెట్రోలింగ్ పార్టీ, వెపన్స్ పార్టీ గత కొద్ది రోజులుగా ఈ యొక్క సిగ్నల్ ట్యాంపరింగ్, ఏసీబీ కేసును దృష్టిలో పెట్టుకొని ఆఫీసర్ల ఉత్తర్వుల మేరకు మా రైల్వే డిఐజీ గారు శ్రీ సత్యేష్ బాబు ఐపీఎస్ గారు ఉత్తర్వుల మేరకు గత కొద్ది రోజులుగా వెపన్స్తో మనం గుంటూరు రైల్వే సబ్ డివిజన్ పరిధిలో మనం పెట్రోలింగ్ పార్టీ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ ఈ యొక్క సిగ్నల్ పాయింట్కి ఒక 200 మీటర్లు అటు ఇటు పెట్రోలింగ్ చేస్తూ రాత్రి ఆర్పిఎస్ఐ నర్సాపేట శ్రీ రాజమోహన్ గారు, అదేవిధంగా కానిస్టేబుల్స్ సైదా అండ్ ఆంజనేయులు ముగ్గురు ఒక టీమ్గా ఈ యొక్క హోమ్ సిగ్నల్ దగ్గరికి వస్తున్నప్పుడు సడన్గా వాళ్ళు టార్చ్ లైట్ వేసి హోమ్ సిగ్నల్ దగ్గర ఒక 2 వ్యక్తులను గమనించడం జరిగింది. దాని మేరకు విజిలేసి టార్చ్ లైట్ వేసి ఎవరు మీరు ఏంటి అని చెప్పి కేకలు వేయగా వారు ఇమ్మీడియట్గా రాళ్లతో పోలీసు మీద దాడి చేయడం జరిగింది. ఇక